హలో అండి అందరికీ. మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్ నేమ్ ఏంటో నాకు కామెంట్ చేయండి. చిన్నప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇవే ఫ్లవర్స్ మాకు కనిపించాయండి. మేము గేమ్స్ కూడా ఆడుకునే వాళ్ళం వీటితో. వీటి కామన్ నేమ్ వచ్చేసరికి గుల్మోహర్ అండి. ఇది హైబిస్కస్ ఫ్లవర్ అయితే కాదు. ఈ గుల్మోహర్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి డెలోనిక్స్ రేసియా. వీటి కామన్ నేమ్స్ వచ్చేసరికి రాయల్ పాన్సియానా, ఫ్లామయంట్రీ, ఫ్లేమ్ ట్రీ అని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా మనకి సమ్మర్ సీజన్లోనే కనిపిస్తాయండి. దీని ఫ్లవరింగ్ వచ్చేసరికి దీని ఫ్లవరింగ్ టైము ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కూడా దీని ఫ్లవరింగ్ అనేది కనిపిస్తూ ఉంటుందండి మనకి. దీన్ని 1820వ సంవత్సరంలో ఒక బొటనిస్ట్, ఆయన పేరు వచ్చేసరికి వేంజల్ బోజర్ అనే సైంటిస్ట్ ఈ ప్లాంట్ని కనిపెట్టడం అనేది జరిగిందండి. అలా మనకి మారిషస్ నుంచి ఇండియాకి ఈ ఫ్లవర్ అనేది, ఈ ప్లాంట్ అనేది రావడం అనేది జరిగింది. సో ఇది ఒక కంప్లీట్ ఫ్లవర్ అని చెప్తామండి. ఎందుకంటే దీనికి 4 హొరల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక కంప్లీట్ ఫ్లవర్గా చెప్తాము. వాట్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ గుల్మోహర్ అని చెప్తే, గుల్మోహర్కి ఇంకొక పేరు కూడా ఉంది. దాన్ని కల్వరి ఫ్లవర్ అనేసి చెప్తారండి. చిన్నప్పుడు మేము అలాగే యాంతర్ ఫిలమెంట్తో ఇద్దరం కలిసి అలా గేమ్స్ ఆడుకునేవాళ్ళండి. యాంతర్ అనేది హెడ్గా ఉండేది. ఆ హెడ్ ఎవరైతే బ్రేక్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు, వాళ్ళే రాజు అయినట్టు అనమాట. అలా ఆడుకునే వాళ్ళము. తర్వాత ఈ క్యాలక్స్ కూడా ఉంది కదా, గ్రీన్ పింక్లో ఉంటుంది. ఆ పింక్ కలర్, ఆ రెడ్ కలర్దేమో రిమూవ్ చేసి ఆ గ్రీన్ కలర్ని అలా నెయిల్స్ పెట్టుకొని అలా గేమ్స్ ఆడుకునే వాళ్ళం. అంటే నెయిల్స్ ఉన్నాయి